ప్రభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. ఈరోజు నేను మీతోటి ఒక ఇంపార్టెంట్ వీడియో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో ఏంటంటే కౌన్సిల్ ఫర్ ఇన్స్యూరెన్స్ ఒంబడ్స్‌మన్ వాళ్ళు ఈరోజు పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. ఎందుకంటే చాలా మటుకు ఫ్రాడ్స్, స్కామ్స్ జరుగుతున్నాయంట. దాని గురించి అది ఇంగ్లీష్‌లో ఉంది అడ్వర్టైజ్‌మెంట్. కాకపోతే నేను అందుకే ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైతే తెలుగు భాష కూడా అర్థమవుతుందో వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ పాయింట్. డిస్క్లైమర్ ఏంటంటే నేను ఏ కంపెనీని ఉద్దేశించి క్రిటిసైజ్ చేయడం కాదు. ఏ ఏజెంట్‌ని గాని, ఏ కంపెనీని గాని. ఇదేంటంటే ప్యూర్‌లీ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ అండి ఇది. అది కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అది వాళ్ళ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసింది. ఎందుకంటే అందరికీ సులభంగా అర్థం అవ్వడం కోసం. చాలా మంది ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటారు. ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలీదు. క్లెయిమ్ వచ్చినప్పుడు తెలీదు. దాన్ని ఎట్లా అడ్రెస్ చేయాలో తెలీదు. దానికి ప్రాసెస్ ఏంటి? ఎట్లా చేయాలి? అనేది మొత్తం మీకు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే అందరికి లైక్ చేయండి. షేర్ కూడా చేయండి. టాపిక్‌లోకి వెళ్దామా? ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి? ఇన్స్యూరెన్స్ అంటే బేసికల్లీ ఒక రిస్క్ కవరేజ్ చేయడానికి కోసమే ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటామండి. ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ మీరు ఒక సమ్ ఇన్స్యూర్డ్ మీరు పాలిసీ తీసుకుంటారు. ఒక డబ్బు కోసం అనేది. పాలిసీ హోల్డర్ మీరు ఉండొచ్చు, కస్టమర్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఒక కంపెనీ తోటి డీల్‌లోకెళ్తారు అనేసి ఎందుకంటే ఒక రిస్క్ కవర్ చేయడానికి తీసుకుంటారు. ఇక్కడ ఇన్స్యూరెన్స్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే అండి, మీరు కస్టమర్, ఒక కంపెనీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది ఒక కాంట్రాక్ట్. ఫర్ ఎనీ ఫైనాన్షియల్ లాసెస్ గాని ఏమన్నా అయినప్పుడు, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నప్పుడు అందుకే ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తాం. ఎందుకంటే పొటెన్షియల్ ఫ్యూచర్ రిస్క్ అవాయిడ్ చేయడానికి. ఎందుకు? వై డు పీపుల్ ఆర్ కంపెనీస్ టేక్ ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం అండి. ఇన్షూరింగ్ ఇన్షూర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దెన్ సేఫ్‌గార్డ్ ఫర్ యూర్ లవ్డ్ వన్స్. ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ గురించి తీసుకుంటారు మీరు. దాని తర్వాత రిస్క్ అందరితోటి షేర్ అవుతుంది. ఇన్సూరెన్స్ మీరు ఒక్కళ్ళే కాదు కదండీ. చాలా మంది పాలిసీ హోల్డర్స్ వాళ్ళ ప్రీమియమ్స్ కడతారు. ఆ వచ్చిన పూల్డ్ అమౌంట్ నుంచి క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేస్తారు. కాబట్టి రిస్క్ మనకి షేర్ అవుతుంది. అందుకే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ లాసెస్. ఏదో దురదృష్టవశాత్తు ఏదో యాక్సిడెంట్ అయిందో చచ్చిపోవడము, లేకపోతే బిజినెస్‌లో లాస్ రావడము, లేకపోతే ఫ్యాక్టరీ కాలిపోవడము. చూస్తున్నారు కదా! ఫైర్ యాక్సిడెంట్స్ ఎన్ని అయితున్నాయి. బస్‌లలో వెళ్తుంటారు. అవన్నీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ లాసెస్. దాని తర్వాత పెద్ద కంపెనీలు చేసుకుంటే వాళ్ళకి ఏం పెద్దగా లాసెస్ రాకపోయినా ఇన్స్యూరెన్స్ కవరేజ్ వస్తుంది. దాని తర్వాత దీనితోటి ఎకానమీ కొంచెం కొంచెం కాదు చాలా మటుకు డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం మేజర్ లాసెస్‌ని అవాయిడ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ షిప్‌లో మెరైన్ ఇన్స్యూరెన్స్ అంటాము. ఫ్లైట్‌లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఇవన్నిటికి కూడా ఇన్స్యూరెన్స్ కవరేజెస్ ఉన్నాయి. అన్నిటికి ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ఇన్స్యూరెన్స్. ఇక్కడ ఇన్స్యూరర్ ఉంటారు. దాని తర్వాత కంపెనీ ఉంటుంది. పాలిసీ ఒక డాక్యుమెంట్ కంపల్సరీ మీకొస్తుంది. కార్ ఇన్స్యూరెన్స్, ఆటోమొబైల్ ఇన్స్యూరెన్స్, ఫ్యామిలీ ఇన్స్యూరెన్స్, గ్రూప్ ఇన్స్యూరెన్స్ అంటారు. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. ఫ్యామిలీ ఫ్లోటర్‌లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఒక 4,00,000 పాలిసీ మీరు తీసుకున్నారు. హస్బాండ్, వైఫ్, 2 కిడ్స్ ఉన్నారనుకోండి. ఆ సంవత్సరంలో ఇన్ కేస్ ఏమైనా అయింది హస్బాండ్‌కి ఏమైనా అయితే కవరేజ్ మాత్రం 1/4 వస్తుంది. అందరు మిగతా ముగ్గురికి కవరేజ్ బ్యాలెన్స్ ఉంటది. మీకు 4,00,000 పాలిసీ తీసుకున్నారు. మీ బిల్లొచ్చి 2.2 లాక్స్ వచ్చిందనుకోండి. మీకు 1,00,000 కవరేజ్ వస్తది. బ్యాలెన్స్ 3,00,000 మిగతా ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ కోసం పెడతారనమాట. అది ఫ్యామిలీ ఫ్లోటర్‌లో. అదే ఇండివిడ్యుయల్‌గా తీసుకున్నారనుకోండి. ఇండివిడ్యువల్ 4,00,000 అంటే మీకు ఫుల్ కవరేజ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ మెడిక్లెయిమ్‌లో చెప్తున్నాను మీకు. ఇక్కడ మెడిక్లెయిమ్‌లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ పర్సన్ గ్రూప్ ఉంటే గ్రూప్ ఇన్స్యూరెన్స్ వేరే, ఇండివిడ్యువల్ ఇన్స్యూరెన్స్ వేరే. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరెప్పుడు కూడా ఇండివిడ్యువల్ తీసుకోవడం బెటర్. దాని తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్యూరెన్స్. చాలా మంది విదేశాలకెళ్తుంటారు స్టూడెంట్స్, యూత్. ఎళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా ఎళ్ళకండి. దాని తర్వాత వెకేషన్. చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గరికెళ్తుంటారు. బయటకి విదేశాలకెళ్ళేటప్పుడు కూడా కంప్లీట్‌లీ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవాలి. చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ చేస్తుంటారు. ఈ ఈ టైం లోపల ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలి. దానికి ఇంకా హెల్త్ మీకు చెప్పనవసరం లేదు. హెల్త్ ఇన్స్యూరెన్స్. పేమెంట్స్ కడుతుంటారు. దాని తర్వాత ఇన్ కేస్ ఏమైనా దొంగతనాలైనా, ఏమైనా అయినా ఫ్యాక్టరీలో ఎక్కడైనా అయినా గాని అవన్నిట్లో కూడా కవర్ అవుతుంది. దాని తర్వాత బిజినెస్, ఈవెంట్స్ ఇవన్నిటి కూడా కవర్ అవుతుంది. ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. సమ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటది. సమ్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుంటది. సమ్ ఈవెంట్ దట్ కుడ్ హావ్ హ్యాపెండ్. దానికి కూడా కవరేజ్ కూడా ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తుంది. సినిమా థియేటర్స్ ఇన్స్యూరెన్స్ అవన్నీ కూడా కవరేజ్ అవుతుందండి. డాక్టర్స్ ఇన్స్యూరెన్స్ అట్లా అన్నిటికి ఇన్స్యూరెన్స్ కవరేజెస్ ఉన్నాయి. ఎందుకంటే పొటెన్షియల్ రిస్క్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకేనా? నెక్స్ట్. Ombudsman. ఓంబడ్స్‌మన్ అంటే ఏంటి? ఓంబడ్స్‌మన్ అంటే ఏంటంటే, ఓంబడ్స్‌మన్ ఈస్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ who investigates and tries to resolve complaints usually through recommendation or mediation. They are usually appointed by the government or by the parliament. Ombudsman also aims to identify systemic issues leading to poor service or breaches of people's rights. ఇక్కడ ombudsman కంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి సార్ మేడం. ప్రతి మీరు ఒక
పాలిసీ తీసుకున్నారు ఒక కంపెనీ నుంచి, ఒక XYZ కంపెనీ నుంచి. ఆ కంపెనీలో గూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ అని ఉంటారు. ఆయనని ఒంబడ్స్‌మన్ అంటారు. కాకపోతే ఆ కంపెనీలో XYZ కంపెనీలో ఒంబడ్స్‌మన్ లేకపోతే ఫస్ట్ కంప్లెయింట్ ఆయనకివ్వాలి. దాని తర్వాత కంప్లెయింట్ ఇన్స్యూరెన్స్ ఒంబడ్స్‌మన్‌కివ్వాలి కంప్లెయింట్. అది గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓంబడ్స్‌మన్ అంటే మధ్యవర్తి, ఫెసిలిటేట్ ద ప్రాసెస్. మరి గొడవలకెళ్ళి లాయర్‌లు, కోర్ట్‌లు ఇవన్నీ కాకుండా తొందరగా రిజాల్వ్ అయ్యేటట్టు అందుకే ఓంబడ్స్‌మన్ అనే సర్వీస్ పెట్టారండి. ప్రతి బ్యాంక్‌లో ఉంటుంది ఇది. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ప్రతి ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉంటుంది. ఇంటర్నల్ ఓంబడ్స్‌మన్ ఉంటారు. ఎక్స్‌టర్నల్ గురించి ఎక్స్‌టర్నలే కౌన్సిల్ ఆఫ్ ఇన్స్యూరెన్స్, కౌన్సిల్ ఫర్ ఇన్స్యూరెన్స్ ఓంబడ్స్‌మన్ వాళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ వాళ్ళు కౌన్సిల్ ఫర్ ఇన్స్యూరెన్స్ ఓంబడ్స్‌మన్ ఏం చెప్తున్నారో దయచేసి జాగ్రత్తగా వినండి. ఇన్సూరెన్స్ ఒంబడ్స్మన్ డస్ నాట్ చార్జ్ ఎనీ ఫీస్ ఫర్ గ్రీవెన్స్ రిడ్రెసల్. అంటే మీ కంప్లైంట్స్ ఎప్పుడైనా టేకప్ చేస్తారో దాన్ని రిజాల్వ్ చేసేటప్పుడు కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ కూడా డబ్బులు తీసుకోరు. ఇది సిఐఓ కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ ఒంబడ్స్మన్ వాళ్ళు ఇక్కడ కూడా ఒక ఫీజు తీసుకోరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. నెక్స్ట్ వాళ్ళు డైరెక్ట్ గా ఒక రిప్రజెంటేటివ్ ని పెట్టి వాళ్ళ మనుషులు పెట్టి చేయడం అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ కూడా అమ్మరు. ఇది అమ్మే సంస్థ కాదు. ఏ ప్రోడక్ట్స్ మేము ఎల్ఐసి ప్యాకేజ్ అమ్ముతున్నాము, ఈ పాలసీ అమ్ముతున్నాము, సిఐఓ ఏముండవు అవి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏం అమ్మరు ఏ ప్రోడక్ట్స్ కూడా. ఓకేనా అండి. దెన్ ఇన్సూరెన్స్ ఒంబడ్స్మన్ డస్ నాట్ మేక్ ఏం పేమెంట్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఒక పాలసీ తీసుకున్నారు, మీకు క్లెయిమ్ సరిగా రాలే, రిడ్రెసల్ పెట్టారు. ఇన్సూరెన్స్ ఒంబడ్స్మన్ క్లియర్ చేయదండి. మీ కంపెనీ ఎవరైతే తీసుకున్నారో XYZ కంపెనీ నుంచి తీసుకున్నారో వాళ్ళకి మెయిల్ పెడుతుంది. ఈ కంప్లైంట్ వచ్చింది. ఇది ఎందుకు రిజాల్వ్ అవ్వాలి? ఎప్పుడు చేస్తున్నారు? ఏం చేయండి అని కాపీ పెడతారు. వాళ్ళు ఆ ప్రతి ఒక్క XYZ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఒంబడ్స్మన్ అంటే డెఫినెట్లీ కొంచెం బాధ్యతగా పనిచేస్తారు. దాని తర్వాత డు నాట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బై మీన్స్ ఏదైనా స్కాన్ చేయడమో, క్యూఆర్ కోడో, మా మనుషులొస్తారు, మీకు డబ్బులు సెటిల్ చేస్తాం, మీకు ఇంత పాలిసీ రాలే కదా! నాకు కొంచెం పర్సెంటేజ్ ఇవ్వండి. ఇవన్నీ ఏం తీసుకోదండి. కౌన్సిల్ ఫర్ ఇన్స్యూరెన్స్ ఒంబడ్స్మన్ ఇవన్నీ దేంట్లో ఇన్వాల్వ్ చేయదు. అలా మధ్యవర్తులు ఎవరు లేరు. ఎనీ పర్సన్ ఎవరైనా "అరె! మాకు తెలుసండి. ఈ ఆఫీసర్ తెలుసు, ఆ ఆఫీసర్ తెలుసు. మాకు ఇన్స్యూరెన్స్ ఒంబడ్స్మన్ వాళ్ళు తెలుసు. మీకు సెటిల్ చేపిస్తా" అంటే అది మీ రిస్క్. అది సిఐఓలు కానే కాదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే గ్రీవియన్స్ రిడ్రెసల్ పోర్టల్ ఏంటి? ఈ వెబ్‌సైట్ ఉంది కదండీ! ఈ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు క్లిక్ చేస్తే అక్కడ మీరు ఆన్‌లైన్ కంప్లెయింట్ ఫైల్ చేయొచ్చు. ఆన్‌లైన్ కంప్లెయింట్ ఎప్పుడు ఫైల్ చేయాలి? ఫస్ట్ మీరు మీ XYZ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఫస్ట్ కంప్లెయింట్ లెటర్ పెట్టాలి. ఈమెయిల్ పెట్టాలి. ఈమెయిల్ పెట్టినాక 30 రోజుల కోసం వెయిట్ చేయాలి. 30 రోజులు వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళ రెస్పాన్స్ రానప్పుడు మీరు 30 డేస్ నేను వెయిట్ చేసినా ఆ రెస్పాన్స్ రాలేదు. అదొక కాపీ మీ దగ్గర పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఆ కాపీ పెట్టేటప్పుడు ఆ ఇన్స్యూరెన్స్ ఒంబడ్స్మన్‌కి పెట్టాలి. వాళ్ళ సీనియర్ మేనేజర్‌కి పెట్టాలి. మీ ఏజెంట్ ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకి కూడా పెట్టాలి. ఇది కంపల్సరీ ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ హస్ ఫెయిల్డ్ టు ఫర్నిష్ యూ. సపోజ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ అంటే ఎవరండి? థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటారు. టీపీఆర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేంటి ఇన్సూరెన్స్ కంపెనీ గాని, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ గాని మీకు కరెక్ట్‌గా రిప్లై ఇవ్వాలి. టైమ్‌కి రిప్లై ఇవ్వకపోతే అప్పుడు యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ గివెన్. సపోజ్ మీకు 5,00,000 బిల్ అయింది. వాళ్ళు 50,000 ఇచ్చారు. యూ ఆర్ నాట్ హ్యాపీ. సో మీరు హ్యాపీగా కానప్పుడు ఆ కంప్లెయింట్ అప్పుడు మీరు వాళ్ళ నుంచి అప్పుడు దెన్ ఓన్లీ యూ షుడ్ గో ఫర్ ద ఇన్సూరెన్స్ ఒంబడ్స్మన్ సెంట్రల్ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది. ద కంప్లైంట్ ఈస్ బీయింగ్ మేడ్ బై ద ఇన్సూరెన్స్ ఒంబడ్స్మన్ వితిన్ 1 ఇయర్. ఇంకొకటి ఏంటి ఇది 30 రోజులు వెయిట్ చేయాలి. 30 రోజుల లోపల రాకపోతే ఏం రెస్పాన్స్ రాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి వితిన్ 1 ఇయర్ లోపలే కంప్లెయింట్ ఫైల్ చేయాలి. ఆఫ్టర్ 1 ఇయర్ అయిన తర్వాత ఏం తీసుకోదు, వర్తించదు. దాని తర్వాత ఎక్స్‌పైరీ 1 మంత్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద కంప్లెయింట్ ఆఫ్ ద ఇన్స్యూరర్ ఫెయిల్స్ టు రిప్లై. 1 మంత్ 30 డేస్ లోపల వాళ్ళు ఏం రెస్పాన్స్ రాలేదు మీ XYZ కంపెనీ నుంచి అనుకోండి. అప్పుడు మీరు ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా! కంపెన్సేషన్ అనేది 50,00,000 కంటే తక్కువ ఉండాలి. 50,00,000 కంటే ఎక్కువ ఉంటే మీరు కన్స్యూమర్ ఫోరం డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌లో పోయి మీరు ఫైల్ చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. ఇక్కడ హైదరాబాద్ నేను తెలుగు వాడిని కాబట్టి, తెలంగాణ వాడిని కాబట్టి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కవరేజ్ ఏంటి? హైదరాబాద్‌లో ఆఫీస్ మిస్ జి. శోభారెడ్డి గారున్నారు. ఆమె ఇన్స్యూరెన్స్ ఒంబడ్స్మన్. దాంతో ఇది ఎక్కడుంది ఆఫీస్ అంటే దిస్ ఈస్ ద హుండాయ్ షోరూమ్ దగ్గర ఏసీ ఘాట్స్ లక్డీ కప్పుల్ దగ్గరండి. పోలీస్ కమిషనర్ ఆఫీస్ అంతా అక్కడే ఉంటుంది. లక్డీ కప్పుల్‌కెళ్తే అక్కడ మీకు మెట్రో రైల్ కూడా ఉంది అక్కడికి. ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడీ ఉంది. వీళ్ళు కవర్ చేసేది ఏరియా శోభారెడ్డి మేడం కవర్ చేసే ఏరియాస్ ఆంధ్రప్రదేశ్ అండి, తెలంగాణ, యానాం అండ్ పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అండి. ఇవన్నీ ఏరియా కూడా మనకి ఇక్కడికొస్తుంది. మన కవరేజెస్ అండ్ హైదరాబాద్. దాని తర్వాత మీరు కంప్లెయింట్ ఎలా ఫైల్ చేయాలి? ఇప్పుడే చెప్పాను కదా! ఆన్‌లైన్ కంప్లెయింట్ ఫైల్ చేయాలి. దాని తర్వాత ఆఫ్‌లైన్ ఈమెయిల్ ద్వారా అన్ని డీటెయిల్స్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా! ఎట్లా చేయాలని. ఈ ట్రాకింగ్ ఆఫ్ ద కంప్లెయింట్ ఏంటి నెక్స్ట్ స్లైడ్స్‌లో చెప్తాను. దాని తర్వాత కంప్లెయింట్ ఎలా ఫిల్ అప్ చేయాలి ఫార్మ్. అది ఇంపార్టెంట్ చానా జాగ్రత్తగా వినండి.
ఇది స్టాండర్డ్ ఫామ్ అండి. వర్డ్ ఫైల్ మీకు దొరుకుతుంది. మీరు వెబ్‌సైట్‌కెళ్ళి క్లిక్ చేస్తే వర్డ్ డాక్యుమెంట్ చేసి కరెక్ట్‌గా ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ చేయడం ఏంటో మీకు చూపెడుతున్నాను. మీకు తెలిసే ఉంటది. బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి. టు ద ఇన్స్యూరెన్స్ ఒంబడ్స్‌మన్ ప్లేస్ ఏది హైదరాబాదా, పుదుచ్చేరియా, యా ఆంధ్రప్రదేశా, యానామా అది రాయండి. మేడమ్ సార్ కంప్లెయింట్ అగైన్స్ ఈ కంపెనీ గురించి నేమ్ ఆఫ్ ద ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్లస్ ఇంటర్మీడియేట్ వాళ్ళ ఏజెంట్ ఎవరో అది కూడా రాయాలి. దాని తర్వాత నేమ్ ఆఫ్ ద కంప్లెయింట్ అండ్ రిలేషన్‌షిప్ విత్ ద ఇన్ష్యూర్డ్. సపోజ్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఫ్యామిలీ తీసుకున్నారు. హస్బెండ్ ఈస్ ద మెయిన్ పర్సన్ హూ ఇస్ ఇన్ష్యూర్డ్. కాకపోతే ఎవరైతే వాళ్ళ పాపకో, బాబుకో ఏదో అయిందనుకోండి. అప్పుడు రిలేషన్‌షిప్ అండి. టు మై సన్, టు మై డాటర్ సంబడి రిలేషన్‌షిప్ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ఇన్ష్యూర్డ్. ఇన్ష్యూర్డ్ ఎవరు? అది వాళ్ళది కూడా నేమ్, ఫుల్ డీటెయిల్స్. దాని తర్వాత ఇవన్నిటి కూడా ఆధార్ కార్డ్ ఫోటో కాపీస్ పెట్టుకోండి. ఫుల్ అడ్రస్ ఆఫ్ ద కంప్లైంట్ పిన్ కోడ్‌తో సహా. ఫోన్ నంబర్స్ 2 ఫోన్ నంబర్స్ ఇయ్యండి. ఆల్వేస్ బెటర్. ఒకళ్ళు కాకపోయినా ఇంకోళ్ళు కవర్ అయితది. నెక్స్ట్ ఈమెయిల్ అండి. ఈమెయిల్‌లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. మేడం ఎప్పుడైనా గాని మీది కిషోర్ కుమార్ మీ పేరు అనుకోండి. కిషోర్ డాట్ కుమార్, కిషోర్ అండర్ స్కోర్ కుమార్ పెడితే అది పోతదండి. ఈమెయిల్ రాంగ్ అడ్రసెస్‌కి వెళ్తాయి. కాబట్టి సింగిల్ పెట్టుకోండి మీరు. కిషోర్23@gmail.com అది బెటర్ కదా సింపుల్. అట్లా సింగిల్ యూనిట్ ఆల్ఫా న్యూమరిక్ పెట్టుకుంటే బెటర్. దాంతో పాలసీ ప్రపోజల్ నెంబర్ రాయాలండి. క్లియర్‌గా రాయండి. ఒక్క తప్పు చేయగానే కరెక్ట్ 2 సార్లు చూసుకొని చేయండి. స్లాష్ మార్క్ గాని, నంబర్ గాని కరెక్ట్‌గా ఉండాలి. అది అది క్యాపిటల్స్‌లో ఉందా? స్మాల్ లెటర్స్‌లో అది కూడా ఎట్లుందో అట్లా రాయాలి. అది మరి చాలా జాగ్రత్త పడండి సార్. ఎప్పుడైతే ప్రపోజల్ రాస్తున్నారో. నెక్స్ట్ 4 వెదర్ అన్ ఇండివిడ్యువల్ పాలిసీ, గ్రూప్ పాలిసీ. ఇప్పుడే చెప్పాను కదండీ! ఫ్యామిలీ ఫ్లోటరా? లేకపోతే ఫ్యామిలీ పాలిసీయా? గ్రూప్ పాలిసీయా? కంపెనీ పాలిసీయా? ఇండివిడ్యువల్‌గా తీసుకున్నారా అనేది ఇంపార్టెంట్. కంప్లెయింట్ అగైన్స్ ఎవరికి అగైన్స్ మీరు కంప్లెయింట్ రాస్తున్నారు. వాళ్ళ ఫుల్ అడ్రెస్, బ్రాంచ్ ఆఫీస్, ఇన్స్యూరెన్స్ కంపెనీ, థర్డ్ పార్టీ బ్రోకర్, టీపీఏ, ఇన్స్యూరెన్స్ బ్రోకర్ ఫుల్ డీటెయిల్స్ విత్ పిన్ కోడ్ సెపరేట్‌గా ఉంటే సెపరేట్‌గా రాయండి పేజ్‌లో. డేట్ ఆఫ్ ద కంప్లైంట్ మేడ్ బై మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? 30 డేస్ మీరు వెయిట్ చేసారా లేదా? 1 జనవరి ఇచ్చారా? 30థ్ వరకు రెస్పాన్స్ లేదు. ఫిబ్రవరి 1 మీకు కంప్లెయింట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫైల్ చేయొచ్చు కంప్లెయింట్. ద ఇన్స్యూరెన్స్ అంబడ్స్‌మన్. వెదర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ బ్రోకర్ హాస్ రిప్లైడ్ వితిన్ 30 డేస్ లోపల చేసారా లేదా? యెస్ ఆర్ నో. అది కూడా మీరు నో కాబట్టి ఇక్కడికొస్తున్నారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వెదర్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద రిప్లై గివెన్, యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దట్ ఈస్ వై యూ ఆర్ హియర్. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కంప్లైంట్. సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సార్ మేడం క్రొనాలజీలో రాయాలి. సిస్టమాటిక్‌గా రాయాలి. ఆ క్రొనాలజీ సంజీ అంటాడు అన్నట్టు ఇక్కడ క్రొనాలజీ ఏంటి? మీరు ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు తీసుకున్నారు? సో అండ్ సో డేట్. ఎన్ని ప్రీమియమ్స్ కట్టారు? దాని తర్వాత దురదృష్టవశాత్తు సమ్ ఇన్సిడెంట్, సమ్ యాక్సిడెంట్ ఏదో అయింది. అయినప్పుడు మీరు హాస్పిటల్‌లో ఏదో జాయిన్ అయ్యారు. దాని తర్వాత క్లెయిమ్ ఫార్మ్ మీరు పెట్టారు. క్లెయిమ్ వాళ్ళు ఎంత ఇచ్చారు? చెప్పాను కదా! 5,00,000 మీరు ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటే మీ బిల్ వచ్చి 3,00,000 ఉంటే వాళ్ళు 50,000 ఇచ్చారనుకోండి. అది కరెక్ట్‌గా డీటెయిల్స్ రాయాలి. అండ్ వై ఆర్ నాట్ హ్యాపీ మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అది కూడా క్లియర్‌గా రాయాలి. అన్నిటికి డాక్యుమెంటరీ ప్రూఫ్ అన్నిటికి ఉండాలండి ప్రూఫ్. అండ్ ఫోటో కాపీస్ అన్నిటి పెట్టుకోండి. ఫిజికల్లీ హార్డ్ కాపీ కూడా మీరు వీలైతే మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏదైతే తీసుకున్నారో వాళ్ళ మేనేజర్‌కి ఇవ్వండి. మీ ఏజెంట్‌కి కూడా ఇవ్వండి ఒక కాపీ. అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. దాని తర్వాత ఎనీ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఎనీ కోర్ట్‌లో గాని కన్స్యూమర్ ఫర్ ఇంతకుముందే కేస్ ఏసుంటే ఆ డీటెయిల్స్ కూడా చెప్పాలి. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇందాక చెప్పాను కదండీ! కాపీ ఆఫ్ ద లెటర్ టు ద రిడ్రెసల్ ఆఫర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ద థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్యూరెన్స్ బ్రోకర్. రిప్లై లెటర్ వాళ్ళ దగ్గర నుంచి ఏం రిప్లై వచ్చిందా? రాలేదా? వస్తే ఏమొచ్చింది? దాని తర్వాత మీ పాలిసీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫోటో కాపీ జెరాక్స్ అండి. కంపల్సరీ ఒరిజినల్స్ ఎక్కడ సబ్మిట్ చేయకండి. అన్నిటి కూడా ఫోటో కాపీస్ పెట్టండి. అన్నిటిని స్కాన్ చేయండి. ఒక ఎనీ యాప్ ఉంటది. స్కాన్ చేసి కరెక్ట్ సిస్టమాటిక్ పెడితే మీరు మొబైల్ నుంచి కూడా కంప్లెయింట్ చేయొచ్చు. నెక్స్ట్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ మానిటరీ లాస్. ఈ లాస్ ఎంత మీకు అయితుంది? దాన్ని మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? 50,00,000 కంటే ఎక్కువ ఉండకూడదు. దానికంటే తక్కువ ఉండాలి. క్వాంటమ్ ఆఫ్ రిలీఫ్ అదే. మెడిక్లెయిమ్ హెల్త్ పాలిసీ రిలేటెడ్ కంప్లెయింట్. ఇక్కడ ఏంటంటే సార్ ఫ్రెష్ పాలిసీయా? పోర్టింగా? పోర్టింగ్ అంటే మీరు ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీలో ఫస్ట్ స్టార్ట్ చేశారు పాలిసీ. దాని తర్వాత వేరే కంపెనీ బాగుంది. ఏబీసీ కంపెనీ బాగుందని చెప్పి అక్కడ పోర్టింగ్ చేశారు. మీరు షిఫ్ట్ అయ్యారు. ఆ షిఫ్ట్ అవ్వడం పోర్టింగ్ అంటారు. ఈ పోర్టింగ్ ఎప్పుడైతే మీరు చేశారో ఆ పాలిసీ షిఫ్ట్ అయ్యారు. దాని డీటెయిల్స్ ఇవ్వాలి. పోర్టింగ్ ఎప్పుడు చేశారు? మీ ఫస్ట్ కంపెనీ పాలిసీ పేరేంటి? వాళ్ళ నంబర్స్ ఏంటి? వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు మీరు పోర్ట్ అయ్యారు? సమ్ ఇన్ష్యూర్డ్ అప్పుడు ఎంత ఉండే? ప్లస్ ఇక్కడ మీకు నో క్లెయిమ్ బోనస్ కూడా వస్తుంది. ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ ఉన్నప్పుడల్లా మీకు బోనస్ యాడ్ అవుతుంది. టోటల్ ఎంత అయింది కవరేజ్? ఇది మొత్తం క్లియర్‌గా రాయాలి. డాక్యుమెంట్ సిస్టమాటిక్‌గా పెట్టాలి. టిక్ చేసుకుంటా పోతాను. కరెక్ట్‌గా పెడితే మీకే తొందరగా క్లెయిమ్ ఏది ఉందో వాళ్ళు వింటారు. అది ఇన్స్యూరెన్స్ అంబడ్స్ వాళ్ళు. డిక్లరేషన్ సేమ్. నేను ఇచ్చిన డిక్లరేషన్ కరెక్ట్. నేనేం అబద్దాలు ఆడటం లేదు ఈ కంపెనీ గురించి. అన్ని డాక్యుమెంట్స్ పెట్టాను. 1 ఇయర్ లోపలనే చేయాలి కంప్లెయింట్. 30 రోజుల వరకు వెయిట్ చేయాలి వాళ్ళకి రాసిన తర్వాత. ఇవన్నీ కూడా దీంట్లో పెడుతున్నాం. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఎక్కడ లేదు. కాబట్టి ఒక కన్స్యూమర్ ఫోరంలో ఏదో ఉంటే కూడా ఆ డాక్యుమెంట్స్ ఉంటే అది కూడా పెట్టండి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్, డేట్, ప్లేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ మేడం. ఎక్కడ కూడా మన
కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్‌మన్ డబ్బులు చార్జ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. క్లియర్ కదండీ! ఇక్కడి వరకైతే అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ట్రాకింగ్. కంప్లెయింట్ మీరు ఫైల్ చేశారు. ఫిజికల్, ఆన్‌లైన్ చేశారు. దాని తర్వాత కంప్లెయింట్ నంబర్ క్లిక్ చేస్తే ఈ కంప్లెయింట్ ట్రాక్ చేస్తే మీకు టోటల్ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఫ్రాడ్స్టర్స్ చెప్పాను కదా! ఎవరో కాల్ చేయడము, ఇన్స్యూరెన్స్ లీక్ చేయడము, డబ్బులు ఇస్తే అయిపోతది. నాకు కొంచెం డబ్బులు ఇయ్యండి, సెటిల్ ఈ స్కామ్‌స్టర్స్ ఎవ్వరిని నమ్మకండి. బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్టర్స్ క్లియర్‌గా చెప్పారు. ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇంకా మెయిన్ కాంటాక్ట్ మీరెళ్ళాలి. లేదు యూ ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అట్ హైదరాబాద్ ఆఫీస్ ఆర్ వేరే స్టేట్ ఆఫీస్ అనుకోండి. మెయిన్ ఆఫీస్ ఈస్ దేర్ ఎట్ ముంబై అండి. ఎస్‌వి రోడ్ శాంటా క్రూజ్‌లో ఉంది. మీరు అక్కడ ఎళ్ళొచ్చు. లొకేషన్ కూడా అన్నీ ఇచ్చాను ఇక్కడ. ఈజీగా మీకు తెలుసు. ఈమెయిల్ ఐడీ కూడా ఉందండి. వాళ్ళకి రాసి మీరు తీసుకోవచ్చు. వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంది. ఇది యాస్ ఫార్ యాస్ దిస్ ఎంటైర్ వీడియో ఇస్ కన్సర్న్డ్ అండి. నేను మళ్ళా చెప్తున్నానండి. ఏ కంపెనీని ఉద్దేశించింది కాదు. ప్రతి ఒక్క కన్స్యూమర్‌కి, ప్రతి ఒక్క కస్టమర్ గురించే ఈ వీడియో చేశాను నేను. ఇది కూడా నాకు అర్థం కావాలి. ఎందుకంటే చాలా మంది పాలిసీలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకే తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అస్సలే చెప్పరు. అరే! ఏమన్నా అయితే నాకేమన్నా అయితే నా పెళ్ళాంకి తెలవాలి, పిల్లలకి తెలవాలి. ఎట్లా క్లెయిమ్ చేయాలి ప్రాసెస్ అనేది ఇది. అందుకే చాలా మందికి చేశాను. ఎందుకంటే ఎక్కడున్నా గాని, ఏ ఏజెంట్స్ తోటున్నా, ఏం టై అప్స్ ఉన్నా గాని మీరు జాగ్రత్త పడండి సార్. ఎక్కడ కూడా అన్ని పాలిసీ మీదే. దాంతోటి మీరు ఎక్కడ కూడా మీ ఫ్రెండ్ ఆయన ఏజెంట్ ఆయన టార్గెట్స్ ఫుల్‌ఫిల్ ఏం టార్గెట్స్ బేస్డ్ మీరు తీసుకోకూడదు. ఎందుకంటే రేపటి రోజు ఆ ఏజెంట్ ఆ కంపెనీలో ఉంటాడో లేదో తెలీదు. వెళ్ళిపోవచ్చు కూడా. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఆ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి? ఫోన్ నంబర్స్ ఏంటి? ఈమెయిల్ ఏంటి? ఇవాళ రేపు వాట్సాప్ అన్నీ ఉంటాయి కదా! ఇద్దరు ఎప్పుడుకో ఫైల్ తీసుకోవాలా, ఫైల్‌లో పెట్టుకోవాలా. మీ వైఫ్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరుంటే వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది. చేసి ఇది గుర్తుపెట్టుకో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు నా పాలిసీ ఇది, నా డాక్యుమెంట్ ఇది, నా క్లెయిమ్స్ ఇది. ఇది నేను చేస్తున్నాను అని చెప్పి క్లియర్ కట్ ఒక బ్యాకప్ కాపీ అన్నిట్లో ఒక పెన్ డ్రైవ్ ఉంటే అన్నిట్లో ఉంటుంది. మీ మొబైల్‌లో ఉంటే ఇంకా బెటర్. సో, ఇది బేసికల్లీ ద ఎంటైర్ కవరేజ్ అబౌట్ కౌన్సిల్ ఫర్ ఇన్స్యూరెన్స్ అంబడ్స్‌మన్. వాళ్ళు యాడ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి నేను ఈ వీడియో తెలుగులో చేయడం జరిగింది. నేను ఎంతవరకు నాకు నాలెడ్జ్ ఉందో అది నేను షేర్ చేశానండి. ఒకవేళ మీకు నచ్చితే వేరేళ్ళకి కూడా షేర్ చేయండి. లాస్ట్ స్లైడ్ అండి. ఇది నా కంపెనీ అండి. మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ అని ఉంది. దానికి నేను సెక్రటరీనండి. బీఫ్రెండింగ్ స్కిల్స్ ఇన్ మెంటల్ హెల్త్ వెల్‌నెస్. దాంట్లో ఇవాళ రేపు పిల్లలు చాలా మటుకు డ్రగ్ అడిక్షన్ ఇవన్నిటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ లైన్ ఒకటి ఉందండి. నషాముక్త్ అభియాన్ అని 1446 ఆ నంబర్. 14446 తెలంగాణలో నంబర్ 1908 ఈ 2 నంబర్స్‌కి చేయొచ్చు. దాంతో మానసిక బాధలు పడుతున్నారు. టెన్షన్‌లు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, జాబ్స్ రావటం లేదు. సూసైడ్స్ చేసుకుంటున్నారు. కాబట్టి అవన్నీ ఆపడానికి 14416 అండి. అది ఇంకొక టోల్ ఫ్రీ నంబర్. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నంబర్స్. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదండీ స్కామ్‌లు ఇవన్నీ పేపర్‌లో కూడా అన్నీ ఇచ్చారు కదా! యాడ్. ఇవన్నీ సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుందండి. కాబట్టి ఆ నంబర్ ఏంటంటే 1930. ఇది బేసిక్ నంబర్స్ ఎవరికి లేకపోయినా ఇవన్నీ షేర్ చేయండి. చేస్తే అందరికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత మా ఎస్9 కన్సల్టింగ్‌లో నేను ట్రైనింగ్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ చేస్తానండి. రూరల్ టూరిజం చేస్తాను. జనరల్ అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇప్పుడు నేను చేసిన దాని భాగం యాస్ పార్ట్ ఆఫ్ దట్. క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఉంటే కూడా ఇష్టం వచ్చిన దానికి కూడా ఒంబడ్స్‌మన్స్ ఉంటారండి. క్రెడిట్ కార్డ్స్‌కి, డెబిట్ కార్డ్స్‌కి అక్కడ కూడా మీరు ఫైల్ చేయొచ్చు. దాంతో ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయండి. ఐఎంసీ కంపెనీ వాళ్ళది. దాన్ని కూడా నేను మార్కెటింగ్ చేస్తాను. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా చేస్తాను. వెబ్‌సైట్స్ ఎట్లా చేయాలి అనేది ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తానండి. దాంతో ఎన్‌జీఓస్ అందరికి కూడా నేను స్వచ్ఛంద సంస్థలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం, ఓరియంటేషన్, కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నానండి. మెంటల్ హెల్త్ వెల్‌నెస్ ఇప్పుడే చెప్పాను కదండీ! ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను. సో, ఇది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. దయచేసి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. భారత్ మాతా కీ జై హో! జై హింద్.